సార్ 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 ఆ వజ్రం గురించి అడగండి సార్ ప్లీజ్ సార్ కొంచెం రిక్వెస్ట్. నా బ్యాక్ ప్యాకెట్ లో ఉంది తీసుకోరా. ప్లీజ్ సార్. రేయ్, ఏం చేస్తున్నారా? దొంగతనం చేస్తున్నావా? కొట్టానంటే ఎడవ చేత కదా కుడి చేత చెయ్యి. ఇప్పుడు చెయ్యి. రెండు ఇట్రా. నిన్న వచ్చినప్పుడు కనపడలే, యాడికి పోయావు? చాయ్ తాగదామని భూమికి అటువైపు వెళ్ళా 4 నిమిషాలు తిరిగి వచ్చా. మరి మొన్న 2 నిమిషాల్లోనే వచ్చావు. అప్పుడు తిరుపతి నుంచి వెళ్ళా. మరి ఇప్పుడు తిరుమల నుంచి వెళ్ళా. ఓహో కన్ఫర్మ్. కన్ఫర్మ్ కాదు. ఎందుకు? తిరుపతి కింద ఉంది, తిరుమల ఎక్కడ పైన ఉంది. అరే రెండు పక్క పక్కన ఉన్నాయి తిక్కనాయలా. ఇదిగో నన్ను పేరు పెట్టి పిలిచాడు, చెప్పు తీసుకుని కొడతా. రెండు ప్రదేశాలు ఒకటే. రాష్ట్రాలు ఒకటైనా దేశాలు వేరు కాబట్టి కెప్టెన్ ఎవరికి చెప్పకండి. ఇట్స్ కన్ఫర్మ్ డీల్. ఇప్పుడు ఇంకో టెస్ట్. ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు జెమిని టీవీ లోగోలో పేకలు పిల్లకాయలు. వీళ్ళు ఇక్కడుంటే మరి అక్కడెవడు అని ఇప్పుడు వెళ్ళారుగా. ఫ్రెండ్స్ మన టీమ్ లో న్యూ అడ్మిషన్, క్లాప్స్ కొట్టకండి. పిల్లలు, ఇది నీ ఎలక్కాయ్, ఇది నీ గిలక్కాయ్, ఇది నీ చిన్న రేక్కాయ్, ఇది నీ గోలీకాయ్. ఏంటి సార్ ఈ కాయల గోళ? ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నవి రాళ్ళు కావు, వజ్రాలు. కరెక్ట్. ఇగో నీ వజ్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లకుండా ఉండాలంటే ఎక్కడ దాచి పెడతావు? ఏనుకు ముందు నుంచి పెట్టి దొంగలు వెళ్ళిపోయాక వెనక నుంచి తీసుకుంటా. వెరీ గుడ్. నువ్వు ఎక్కడ దాచి పెడతావు? ఆ ఎలక్కాయలో ప్లేస్ ఉంది కదా, ఈ గిలక్కాయని తోసేస్తా, బాగుంటది. నువ్వు? నేను ఏనుగు బొడ్లో పెడతాను. ఓహో. ఇగో ఇప్పుడు నీ వజ్రాన్ని ఏం చేస్తావు? ఎక్కడ దాచి పెడతావు? గుర్తొచ్చింది. ఒరేయ్, ఎక్కడ? లేకు, లేకు, ఏం పర్లేదు. ముద్దురే బెట్టమా. ఇక చెప్పు ఏం గుర్తొచ్చిందో చెప్పు. పట్టు వదలని విక్రమార్కుడిలా కరవాలమ ధరించి ఈ వజ్రాన్ని చేతబూని మా కాలభైరవుని వెంట పెట్టుకుని నిశిరాత్రిలో నడిచి పాకి పరిగెత్తి చెట్టులెక్కి ఆ సర్పరాజాన్ని భయపెట్టి పక్షిరాజు లేని సమయంలో ఆ నివాసమందు ఈ వజ్రము దాచిపెట్టి వచ్చేదా. ఇదే ఈ వజ్ర కవచధర గోవిందుని కథ. బాగా దాచి పెట్టావు. ఇగో ఎక్కడ పెట్టాడో చెప్పాడు, వెళ్ళి తెచ్చుకో, డబ్బులు ఇచ్చే. ఏంటి ఇచ్చేది బొక్క? మీకు తెలియనుకుంటాడు పెద్ద డ్రామా యాక్టర్. నేను నిజమే చెప్పా, అక్కడే పెట్టా. నిల్లు తెచ్చుకో పో. చెప్పి నిజం చిన్న కొడక, నువ్వు నీ డ్రామా డైలాగ్. నేను నిజం చెప్పా, గుంట్లో పెట్టా. నిజమే చెప్పాను. ఏంటంటే మీరు పిచ్చోళ్ళ మధ్యలో పెద్ద పిచ్చోళ్ళు తయారయ్యారు. పిచ్చోళ్ళని పిచ్చోళ్ళు అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కింద నా కాలు రాయ్. ఫోన్ ఎత్తడేంట్రా? జాతర అయ్యే వరకు బయటికి బెనరేంటి? దొరబాబు ఏడున్నాడా? నీ బావ ఫోన్ చేస్తాడు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. బావా పంచాయతీ నీకు తెగదు గాని నేనే వస్తాండా. అట్టాగే బావా. నా కొడుకుల్ని ఒకే చోట ఉంచు. ఏమైంది? బావ వస్తున్నాడు. ఎక్కడికి పారిపోతున్నావు? వజ్రం ఎక్కడ పెట్టావు? పోవే. ఈడు ఫోన్ చేస్తున్నా ఏంటి? తర్వాత పోద్దాం. హలో గోవిందు, చెప్పరా? రే పెద్ద పంజాని, పెద్ద పంజానే. ఎక్కడ చచ్చారా మీరంతా? ఆ గోలీకి ఏదైనా రేటు మాట్లాడారా? ఎన్ని రోజులు వెయిట్ చేయారా మీకోసం? అయ్య బాబోయ్, రేట్ అంటున్నాడు, గోల్ అంటున్నాడు. వీడికి నిజంగానే గతం గుర్తొచ్చినట్టుంది. ఒరేయ్, రేట్ ఎప్పుడో మాట్లాడేశాం రా.
మరి నాకు ఫోన్ చేసి చెప్పాలి కదరా. ఒరే నాయనా నీకు చాలాసార్లు ఫోన్ చేసావురా, నువ్వే ఎత్తలేదు. నేను వెతుకుంటే మీ ఊరికి వచ్చాం, బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉంది. మా ఊరు మునీశ్వర స్వామి చెట్టు దగ్గరికి అందరూ వచ్చేయండి, నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడే వస్తున్నాం. ఓ అయ్యయ్యో. ఇక్కడేం చేస్తారా? నువ్వు మళ్ళీ మామూలు అయిపోయా? నేను మామూలుగానే ఉన్నాగా. తిప్పు, నన్ను చూడకుండా ఉండలేక ఇంత దూరం వచ్చేసావు. తిప్పు, ఈ పక్క పెట్టు. నా కందిపప్పు, నా ఉద్దిపప్పు, నా పెసరపప్పు. నీ అబ్బా అన్ని సగం సగం వింటావు, అసలు కరెక్టే విన్నావా? ఇక్కడికి రమ్మన్నాడా? ఏదో మునీశ్వర చెట్టు అంట, అక్కడ రమ్మన్నాడు. ఆ చెట్టు ఇదే. ఏంటి ఇదే? ఓరి బాబు, మునీశ్వరి చెట్టు ఇదేనంటే నమ్మడేంటండి? నా వల్ల కావట్లేదు, ఆపుకోలేకపోతున్నాను. పెద్ద పంజాని గుర్తుపట్టారా నిన్ను? ఏ గోవిందు, గుర్తుపట్టేశారు బాబాయ్. ఏమైందిరా? ఎవరైనా చచ్చిపోయారా? వజ్రం ఎక్కడుంది? వజ్రం వీళ్ళంతా ఎవర్రా? బయటోళ్ళు కాదు, మన వజ్రానికి 150 కోట్లు డీల్ తెచ్చారు. 150 కోట్ల? సారీ గోవిందు, నేను నీకు చేసిన నమ్మక ద్రోహానికి ఇలా నీ ముందుకొచ్చే అర్హత కూడా నేను. అవును గోవిందు, నిజంగానే నీ స్నేహితురాలు మారిపోయింది. చనిపోయిన మా అబ్బాయి కిట్టు పేరు మీద హాస్పిటల్ కూడా కట్టిస్తున్నారు గోవిందు. ఆవిడ్ని నమ్మొచ్చు గోవిందు. ఆపుతారా మీ సీరియల్ సెంటిమెంట్లు? అక్క నువ్వైనా చెప్పక్క. ఏంది నాకు ఈ రౌండ్ల మీద రౌండ్లు? వచ్చిన ఎక్కడుందో చెప్తే సుస్సు పోసుకొస్తాడ్రా, నీకు దండం పెడతాడ్రా. అక్క సుస్సు వస్తుంది. రేయ్, నాకు కావాల్సిన పని అయిపోయిందిరా. మా ఊరి జనం నోటి వెంట ఏ మాట అయితే వినాలనుకున్నానో అది నేను విన్నాను. వాళ్ళ సంతోషమే నాకు కావాలి. నాకు ఇంక ఈ డబ్బుతో అవసరమే లేదు. ఆ వజ్రం మీకే ఇచ్చేస్తాను. మీరే షేర్లు తీసుకోండి, సంతోషంగా ఉండండి. ఇస్తే షేర్ చేసుకుంటాం కదా. ఓకే, 1 సెకండ్. అరే అది రాయిరా. ఇప్ప పారు. రేయ్, నువ్వు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. అవతల బంగారప్ప, ఈ వ్యవహారంలో అనవసరంగా తల దూర్చావనుకో, పదవే కాదు మానంతో పాటు ప్రాణం కూడా పోద్ది. నీలం దొరికేసింది బావా, ఆపరా బండి. నిజంగా దొరికిందా? దొరికేసింది బావా. రేపే సుంకులమ్మ జాతర. తొలి పొద్దు ఎలుగున గడప మీద పడేలోగా ఓ నా కొడుకులు నా కాళ్ళ మీద పడాలా. అందరిని లాక్కొచ్చాయి.